తొమ్మిదవ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః నవ. వివరణ: ఇంకా చాలామంది వీరయోధులు నా కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారే. తొమ్మిదవ శ్లోకం లోతైన వివరణ. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః అంటే ఇంకా అనేకమంది వీరయోధులు నాకోసమే తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని దుర్యోధనుడు చెబుతున్నాడు. బయటికి ఇది గర్వంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం భయం దాగి ఉంది. దుర్యోధనుడు ఎందుకిలా చెబుతున్నాడు? తన సైన్యం ఎంత పెద్దదో, తన కోసం చావడానికి సిద్ధంగా ఉన్నవారు ఎంతమందో, తన పక్షంలో ఉన్నవారు ఎంత బలమైనవారో, ఇవన్నీ ద్రోణాచార్యుడిని ధైర్యపరచడానికి కాదు, తన మనసును తానే ధైర్యపరచుకోవడానికి. నానా శస్త్ర ప్రహరణాః అంటే అనేక రకాల ఆయుధాలు వాడగల నిపుణులు. అర్థమేమిటంటే ఒక్క ఆయుధంలో కాదు, అన్ని రకాల యుద్ధ పద్ధతుల్లో శిక్షణ పొందినవారు, అనుభవజ్ఞులు, క్రూర యోధులు. సర్వే యుద్ధవిశారదాః అంటే వీరందరూ యుద్ధంలో ప్రవీణులు. ఇక్కడ మరో సన్నని భావం ఉంది. దుర్యోధనుడు సంఖ్య, ఆయుధాలు, నైపుణ్యం గురించే మాట్లాడుతున్నాడు, కాని ధర్మం గురించి ఒక్క మాట కూడా లేదు. ఇదే భగవద్గీతలో ముఖ్యమైన సందేశం. సంఖ్య బలం కాదు, ఆయుధాలు విజయమివ్వవు, ధర్మం ఉన్నవాడే చివరికి గెలుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే ధర్మక్షేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో గీతలోని మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.